హాయ్ ఫ్రెండ్స్, ఇది 2024 బెలినో సెకండ్ బేస్ వేరియంట్ డెల్టా మోడల్. ఇది వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. ఈ 2024 బెలినోలో చేంజెస్ ఉన్నాయి, డిజైన్ చేంజెస్ జరిగాయి. సో ఇది సైడ్ ప్రొఫైల్లో మనం డోర్ డిజైన్ అనేది చేంజ్ అయిపోయింది అక్కడ. సో కింద క్రోమ్ అనేవి యాక్సరీస్, ఇవి వెహికల్తో రావు. ఈ బెలినోలో 2024 వేరియంట్లో బ్యాక్ బంపర్ అండ్ 2 టైల్ లైట్స్ చేంజ్ అయిపోయాయి. ఇక్కడ 4 రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి. సో ది 2024లో సెకండ్ బేస్ వేరియంట్లో డిఫాగర్ ఇచ్చారు. ఇది ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పొచ్చు. బూట్ స్పేస్ వచ్చేసి డీసెంట్ సైజు. సో మనకి 4 బ్యాగ్స్ సరిపోతాయి, లగేజ్ బ్యాగ్ పెద్దవి. సో బూట్ ఓపెనింగ్ సెన్సర్. సో డిఫాగర్ అనేది ఒక బెస్ట్ ఫ్యూచర్, ఎందుకంటే ఇది మనకి రైనీ సీజన్లో అండ్ వింటర్ సీజన్లో చాలా యూజ్ అవుతుంది డ్రైవింగ్ చేసేటప్పుడు. సో సైడ్ ప్రొఫైల్లో చేంజెస్ ఉన్నాయి. సో మనం ముందుగా ఇంజన్ వే ఓపెన్ చేసినట్టయితే 2024 బెలినోలో మనకి పెట్రోల్ అండ్ సిఎన్జి రెండు అవైలబుల్ ఉన్నాయి. సో ఇది పెట్రోల్ మోడల్ అనమాట. సో దీంట్లో వచ్చేసి ఇంజన్ 1197 cc అనమాట. మైలేజ్ వచ్చేసి 18 to 23 వస్తుంది అనమాట. 18 సిటీలో వస్తుంది. సో 23 అనేది లాంగ్ డ్రైవ్స్లో వస్తుంది. ఇది ఫ్రంట్ ప్రొఫైల్ చేంజ్ అయిపోయింది, బంపర్, గ్రిల్. సో ఫాగ్ ల్యాంప్స్ అనేది యాక్సరీస్ అవి. సో దీంట్లో హెడ్ లైట్లో వచ్చేసి ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ వస్తాయి బేసిక్ వేరియంట్ నుంచే మనకి. సో ఆ ఫాగ్ ల్యాంప్స్ అనేది యాక్సరీస్ మనం ఇక మస్ట్ అండ్ షూట్, ఎందుకంటే విజిబిలిటీ కోసం. యాక్చువల్గా నాకు ఈ 2024 బెలినోలో ఆ ఫ్రంట్ ప్రొఫైల్ అండ్ బ్యాక్ ప్రొఫైల్ చాలా మంచిగా అనిపించాయి, అట్రాక్టివ్గా ఉన్నాయి. కాకపోతే దీనికి మనం డిఆర్ఎల్స్ ఉందనుకుంటాం, లైట్కి ఫ్రంట్ హెడ్ లైట్కి డిఆర్ఎల్స్ ఉండవు, అది క్రోమ్ ఫినిష్ అనమాట. సో మనం సెకండ్ రోకి వెళ్దాం. దీంట్లో ఒక గుడ్ ఫీచర్ ఏంటంటే సెకండ్ రోలో మనకి 3 హెడ్ రెస్ట్ ఇచ్చాడు. అది కంఫర్టబుల్గా ఉంటుంది, ముగ్గురికి హెడ్ రెస్ట్. అలాగే ముగ్గురు సింపుల్గా కూర్చోవచ్చు. మేబీ 5.8 హైట్ ఉన్న వరకు అయితే కంఫర్ట్గా కూర్చోవచ్చు. హెడ్ రూమ్ కూడా ఓకే. షిఫ్ట్ కన్నా బెలినో తీసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే స్పేషియస్ క్యాబిన్ ఉంటుంది బెలినోలో కంపేర్ టు షిఫ్ట్. మనం ఫ్రంట్ క్యాబిన్లోకి వెళ్ళినట్టయితే ఇది స్పీడోమీటర్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, మైలేజ్ ఉంటుంది, ట్రిప్ ఏ ట్రిప్ బి ఉంటుంది, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్. సో ఈ బెస్ట్ ఫీచర్ అని చేసి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది సెకండ్ బేస్ వేరియంట్ నుంచే. ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో డిస్టెన్స్ టు ఎంటీ, లో ఫ్యూయల్ ఇండికేటర్, కొన్ని ఇండికేషన్స్ వస్తాయి. సో దీంట్లో వచ్చేసి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే విత్ వైర్ సపోర్ట్ ఉంటుంది. ఫ్రంట్ క్యాబిన్ లైట్స్, క్లో బాక్స్లోకి వెళ్ళినట్టయితే ఇది డీసెంట్ స్పేస్ ఉంటుంది, డీసెంట్ సైజ్. సో యాక్చువల్గా నాకు ఈ 2024 బెలినో వచ్చేసి ఆ సీట్స్లో మంచి సపోర్ట్ ఉంటుంది మనకి. పర్ఫెక్ట్ లాంగ్ జర్నీస్కి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. డెల్టా వేరియంట్లో మనకి హ్యాండ్ రెస్ట్ ఏం రాదు, హయ్యర్ వేరియంట్స్కి వస్తాయి. సో దీంట్లో వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్. ఈ ఆఫ్ అని ఉంది కదండి, ఇదేంటంటే మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు వెహికల్ని బ్రేక్ కొట్టేసినప్పుడు ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. అలాగే క్లచ్ మూసి ఫస్ట్ గేర్ వేసేసినప్పుడు ఇంజన్ స్టార్ట్ అయిపోతుంది. ఇది ఫ్యూయల్ ఎకానమీలో ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈ 2024 బెలినోలో ఫ్రంట్ ప్రొఫైల్, బంపర్ అండ్ గ్రిల్, హెడ్ లైట్స్ అన్ని చేంజ్ అయిపోయాయి. హెడ్ లైట్స్ అయితే ఇప్పుడు సూపర్ అట్రాక్టివ్గా ఉన్నాయి. యాక్చువల్గా నేను ఆ హెడ్ లైట్స్కి డిఆర్ఎల్ ఉందనుకుంటున్నాను. సో డిఆర్ఎల్ కాదు, ఇది అలా క్రోమ్ డిజైన్, అది మనం డిఆర్ఎల్ అనుకుంటాం. దీంట్లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇస్తారు సెకండ్ బేస్ వేరియంట్ నుంచే, చాలా బెస్ట్ ఫ్యూచర్. సో మనం ఈ 2024 ఈ డెల్టా వేరియంట్లో మనకు ఫాగ్ ల్యాంప్స్ అనేది మస్ట్ అండ్ షూట్, ఎందుకంటే ఆ విజిబిలిటీ కోసం లాంగ్ జర్నీస్లో. ఈ ఫ్రంట్ ప్రొఫైల్ చాలా అట్రాక్టివ్గా ఉంది 2024 బెలినోలో. యాక్చువల్గా ఈ డెల్టా వేరియంట్ ఎందుకు వాల్యూ ఫర్ మనీ అని చెప్పేస్తే, మనకి కావాల్సిన బేసిక్ ఫీచర్స్ అన్నీ ఈ డెల్టా వేరియంట్లోనే వస్తాయి. ఈ 2024 బెలినోలో జస్ట్ మనం సీట్ కవర్స్ అండ్ కొన్ని లిటిల్ యాక్సరీస్ వేసుకుంటే వెహికల్ అనేది ఫుల్ ఆన్ రెడీగా ఉంటుంది. అండ్ ఈ బెలినో అనేది ఓన్లీ మనకి నెక్సా షోరూంలోనే అవైలబుల్ ఉంటుంది. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసినట్టయితే 2024 బెలినోలో బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది.